ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి సిస్లా. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. దేశం ప్రతి రంగంలో శరవేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినాన్ని నిర్వహిస్తున్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర అత్యంత కీలకమని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా అర్హులైన వారికి ఇళ్లను అందిస్తున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. విజయనగరం జిల్లాలోని గుర్లలో అతిసారం ప్రబలిన ప్రాంతాల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు పర్యటించారు. వార్తల వివరాలు. దేశం ప్రతి రంగంలో శరవేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలో ఒక ప్రైవేటు మీడియా సంస్థ నిర్వహించిన ప్రపంచ శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి ఈరోజు ప్రసంగిస్తూ ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి భారత్ కృషి చేస్తోందని అన్నారు. ప్రపంచం ఏఐను కృత్రిమ మేధస్సుగా గుర్తిస్తుంటే భారతదేశం రెండవ ఏఐ ఆస్పిరేషనల్ ఇండియాగా మారిందని ప్రధానమంత్రి పేర్కొంటూ 21वीं सदी का ये समय ये मानव इतिहास का सबसे महत्वपूर्ण समय है। ऐसे में आज के युग की बड़ी जरूरतें हैं स्टेबिलिटी, सस्टेनेबिलिटी और सॉल्यूशंस। ये मानवता के बेहतर भविष्य के लिए सबसे जरूरी शर्तें हैं और भारत आज यही प्रयास कर रहा है. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లాలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, శ్రీకాకుళంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రలు పాల్గొని పోలీస్ అమరవీరులకు నివాళులర్పించారు. అలాగే తిరుపతి, అనకాపల్లి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, పార్వతీపురం మన్యం, ఏలూరు, ఎన్టీఆర్, కడప జిల్లాల్లో నిర్వహించిన సంస్మరణ కార్యక్రమంలో ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు పాల్గొని విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలను స్మరించుకున్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర అత్యంత కీలకమని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పోలీసు వ్యవస్థలో మార్పులు చేపడుతున్నామన్నారు. పోలీసు వ్యవస్థకు ఆధునిక ఆయుధాలు, సాంకేతిక పరిజ్ఞానం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు. విశాఖపట్నంలో గ్రేహౌండ్స్ కోసం ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి పేర్కొంటూ లా అండ్ ఆర్డర్ అనేది ఫస్ట్ ప్రియారిటీ, టాప్ ప్రియారిటీ. పోలీస్ సంక్షేమం అనేది ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత. ఎక్కడికక్కడ వచ్చే సవాళ్ళని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ధీటైన పోలీసు వ్యవస్థకు శ్రీకారం చుట్టాం. పోలీసు వ్యవస్థ పైన దృష్టి పెడతాం. ఆధునికమైన పరికరాలు నిర్మిస్తాం. ఇంకో పక్క టెక్నాలజీ పరిజ్ఞానాన్ని పెంచుతాం. 14,000 సీసీటీవీ కెమెరాలు పెట్టాం. ఎక్కడైనా ఎవడైనా తప్పు చేస్తే ఇమీడియట్ గా పట్టుకునే ఆధునిక వ్యవస్థకు శ్రీకారం చుట్టాలని ముందుకు పోయాం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన నేర చట్టాలు దేశంలో నేరాల కట్టడికి దోహదపడుతున్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ఢిల్లీలోని జాతీయ పోలీస్ స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్చం ఉంచి అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రి మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్లకు దేశం ఎప్పుడూ రుణపడి ఉంటుందని అన్నారు. జవాన్ల కృషి వల్ల జమ్మూ కాశ్మీర్, ఈశాన్య, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో శాంతి నెలకొందని తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా అర్హులైన వారికి ఇళ్లను అందిస్తున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కార్యక్రమంపై ఈరోజు గుంటూరులో నిర్వహించిన ప్రాంతీయ స్థాయి కార్యశాలలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథితో కలిసి కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ఈ పథకం ద్వారా 100% లక్ష్యాలను పూర్తి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని కేంద్ర మంత్రి పేర్కొంటూ Housing for all is not just a slogan but a reality. As part of Pradhan Mantri Awas Yojana Gramin, we have set an ambitious target of building close to 3 crore houses by March 2024. And I am proud to say we sanctioned 100% of those and we completed so far 2.7 crore houses approximately. విజయనగరం జిల్లాలోని గుర్లలో ఇటీవల అతిసారం ప్రబలిన ప్రాంతాల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు పర్యటించారు. పర్యటనలో భాగంగా ఎస్ఎస్ఆర్ పేటలో పంప్ హౌస్ వద్ద నీటి నాణ్యతను పరిశీలించారు.
అతిసార బాధితులను పవన్ కళ్యాణ్ పరామర్శించి వారిని వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విజయవాడలో రేపటి నుండి 2 రోజుల పాటు జరిగే అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024కు సంబంధించి అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. నగరంలో 5 ప్రాంతాల్లో భారీ డిజిటల్ తెరలు ఏర్పాటు చేసి ప్రజలు ఈ ప్రదర్శనను తిలకించేలా ఏర్పాటు చేశామని డ్రోన్ కార్పొరేషన్ ఎండీ కె దినేష్ కుమార్ తెలిపారు. దీనిపై మరిన్ని వివరాలను మా ఆకాశవాణి ఎన్టీఆర్ జిల్లా ప్రతినిధి కె నవీన్ కుమార్ అందజేస్తారు. రేపటి నుండి 2 రోజుల పాటు జరిగే అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024 సంబంధించి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. పున్నమిఘట్ వద్ద 22వ తేదీ సాయంత్రం 5,000కు పైగా డ్రోన్లతో మెగా షో నిర్వహిస్తున్నారు. ఈ డ్రోన్ షోను ప్రజలందరూ విస్తృతంగా తిలకించడానికి వీలుగా విజయవాడ నగరంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. విజయవాడ నగరంలో బెంజ్ సర్కిల్, రామర్పాడు రింగు, వారధి, బస్టాండ్, ప్రకాశం బ్యారేజ్ వద్ద ఈ డిజిటల్ తెరలు ఏర్పాటు చేసి డ్రోన్ షోను ప్రత్యేకంగా ప్రసారం చేస్తున్నామని డ్రోన్ కార్పొరేషన్ ఎండీ దినేష్ కుమార్ చెప్పారు. ప్రజలందరూ ఈ షోను తిలకించాలని, పున్నమిఘాట్లో కూడా ప్రజలు ఈ షోని ప్రత్యక్షంగా తిలకించవచ్చని తెలిపారు. మరోవైపు పున్నమి ఘాట్లో రేపు నిర్వహించనున్న డ్రోన్ ప్రదర్శనకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పున్నమి ఘాట్లో నిర్వహించే డ్రోన్ షో నిర్వహణ ఏర్పాట్లను అధికారులతో కలిసి ఆయన నిన్న పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఘాట్ పరిసరాలను శుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిర్ణీత ప్రాంతాలలో త్రాగునీటిని, మొబైల్ శౌచాలయాలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఏటా 4 చోట్ల అఖిల భారత డ్వాక్రా బజార్ ప్రదర్శనను నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరంలో అఖిల భారత డ్వాక్రా బజార్ 2024 సరస్ ముగింపు కార్యక్రమంలో నిన్న మంత్రి మాట్లాడుతూ 10 రోజుల ప్రదర్శనలో 7.2 కోట్ల రూపాయల ఉత్పత్తుల విక్రయాలు జరగడం హర్షణీయమన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా వారిని ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించేలా రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రయాణ పర్యాటక ప్యాకేజీని ఈ నెల 26వ తేదీ నుండి ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలు, పంచరామ క్షేత్రాలను కలిపేలా ఈ పర్యాటక ప్రణాళిక రూపొందించామని చెప్పారు. ప్రతి శనివారం రాజమహేంద్రవరంలో ఉదయం 6 గంటలకు బయలుదేరే పర్యాటకుల బస్సు కోరుకొండ, అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, ద్రాక్షారామం, వాడపల్లి ఆలయాల మీదుగా రాత్రి 7 గంటలకు రాజమహేంద్రవరంలోని హ్యావ్లాక్ వంతెన వద్ద ఉన్న పుష్కర్ ఘాట్కు చేరుకుంటుందని మంత్రి వివరించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సంబంధాలను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్లో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కేంద్రీయ విద్యాలయ సంఘటన ఆధ్వర్యంలో ప్రాంతీయ స్థాయి రాష్ట్రీయ ఏక్తా పర్వ్ కళా ఉత్సవ్ 2024 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని విశాఖపట్నం కేంద్రీయ విద్యాలయం ప్రధాన ఉపాధ్యాయులు సిహెచ్ శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రోజు నుంచి ఈ నెల 23వ తేదీ వరకు 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాలలో నృత్యం, గానం, సంగీతం, నాటకం, చిత్రలేఖనం వంటి పలు విభాగాల్లో పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా లా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఏపీ లాసెట్ 2024 నమోదు ప్రక్రియను ఈ నెల 23వ తేదీ వరకు పొడిగించామని సెట్ కన్వీనర్ ఆచార్య బి సత్యనారాయణ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. వెబ్ ఐచ్ఛికాల గడువును ఈ నెల 25 నుండి 28వ తేదీ వరకు పొడిగించామని, ఐచ్ఛికాలలో మార్పులకు 29వ తేదీ వరకు అవకాశం కల్పించామని చెప్పారు. నవంబర్ 2వ తేదీన ప్రవేశాలను ప్రకటిస్తున్నామని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశం ప్రతి రంగంలో శరవేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినాన్ని నిర్వహిస్తున్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర అత్యంత కీలకమని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా అర్హులైన వారికి ఇళ్లను అందిస్తున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.